హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. సమ్మర్ వచ్చింది కదండి, సీజనల్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి, సపోటాస్ కూడా బాగా దొరుకుతాయి. దాంతో ఇవాళ మిల్క్ షేక్ చేస్తున్నానండి. దీనికోసం నేను 4-5 సపోటాస్ తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులోనే కొంచెం బెల్లం పొడి వేసుకుంటున్నాను, 1.5 స్పూను. షుగర్ కూడా వేసుకోవచ్చండి. దీనికి పెద్ద షుగర్ పట్టదు, ఎందుకంటే సపోటాయే స్వీట్గా ఉంటుంది కదా. కొంచెం పాలు వేసుకుంటున్నాను, అంతేనండి. మిక్సీ ఆడుకోవాలి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం చిక్కగా ఉన్నది, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మిల్క్ షేక్ అయిపోయింది. దీన్ని పిల్లలు కూడా ఇవ్వచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, నేనైతే ఏం యాడ్ చేయట్లేదండి. అంతే, మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. దీనికి డ్రై ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, అంతే. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు, ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదండి. కొంచెం నేను కాజు ఇంకా పంకిన్ సీడ్స్ ఉన్నాయండి, అవి వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్, ట్రై చేయండి. సపోటా చాలా మంచిదండి. ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్లో కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. చాలామంది సపోటా స్మెల్ అది పడక పెద్దగా తినరండి, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.